హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. మేము మొన్న అంటే ఒక 1 వీక్ 2 వీక్స్ కింద ఒరిస్సా సూర్య భగవంతుని గుడికి వెళ్ళాము. అక్కడ గుడి కొంచెం కూలిపోయినట్టు ఉంది, కానీ గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఎవరైనా వెళ్ళారా? వెళ్తే కమెంట్స్లో చెప్పండి. గుడి మాత్రం చాలా అంటే చాలా సంవత్సరాల కిందల కట్టినారంట. అయితే చాలా బాగుంది గుడి అయితే, కాకపోతే కొంచెం కూల్చేశారు. ఇంకా మన దగ్గర ఉన్నది అదే కదా, గుళ్ళన్నీ కూల్చేస్తారు చాలామంది. మన దగ్గర పురాతనమైన గుళ్ళు చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే చాలా గొడవల వల్ల కూల్చేయడం వల్ల. కానీ గుడి మాత్రము చాలా అంటే చాలా బాగుంది. మేమందరం కొంచెం ఎండలో వెళ్ళాము, చాలా ఇబ్బంది అయిపోయింది వెళ్ళడానికి. గుడి చూడడానికి చాలా బాగుంది, కానీ లోపలికి వెళ్ళడానికి మూసేశారు. అప్పటికే చాలా కూలిపోయింది గుడి, ఎక్కడ మీద పడతాయి అని చెప్పేసి అది మొత్తం ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళడానికి మూసేశారంట. సన్లైట్ పడుతుందంట ఆ గుడి లోపల, అప్పట్లో పడేదంట, కానీ ఇప్పుడు లేదు. అది మొత్తం బంద్ చేశారు. లోపలికి మాత్రం లేదు, కాకపోతే బయట నుంచి మాత్రమే చూడాలి. అది సూర్య భగవాన్ గుడి అన్నమాట. అది చాలా రోజుల కిందది, చాలా సంవత్సరాలు, రోజులు కూడా కాదు సంవత్సరాలు, కొన్ని ఏళ్ళ కిందది. కానీ చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అసలు చుట్టుపక్కల ఎన్ని చెట్లు, పార్కింగ్ ఎంత బాగుందో. చెట్లన్నీ చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. మేము మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం అక్కడికి వెళ్ళి. మీరు కూడా వెళ్ళి ఉంటే ఒకసారి కామెంట్స్లో చెప్పండి. ఇలాగే నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ ఇవ్వండి. మరిన్ని గుళ్ళు తీయడానికి వెళ్ళడానికి నేను కూడా ట్రై చేస్తాను. ఎంట్రన్స్ టికెట్ 200 ఏమో ఉందండి మేము వెళ్ళినప్పుడు. ఇంకా అక్కడే వాటర్ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. మనకు చెప్పడానికి ఇక్కడ కాజు కూడా చాలా తక్కువ రేటు ఉందండి. గసగసాలు, కాజు చాలా తక్కువ రేటు ఉంటాయి అక్కడ షాపింగ్లో. మేము వెళ్ళినప్పుడు 400 500 కేజీ ఉందండి. గసగసాలు కూడా 1/2 కేజీ 200 ఉంది. చాలా తక్కువ రేటు. అక్కడ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, చాలా బాగుంది. కానీ చాలా ఎండ కొట్టింది మేము వెళ్ళేటప్పటికి. కాకపోతే మేము కొంచెం హెల్దీగా వెళ్ళినట్టే బాగుండేది. బాగా నీరసం అయిపోయింది, పిల్లలందరూ నీరసం అయిపోయారు. ఇంకా మజ్జిగ, వాటర్స్ బాగా తీసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా అప్పటికే చాలా బాగుంటుంది అక్కడికి వెళ్తే. గుళ్ళోకి ప్రశాంతంగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది గుడి కూడా. ఒకసారి మీరు కూడా వెళ్ళండి, ట్రై చేయండి. నా ఛానల్ని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తూ మ్యూజిక్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.